ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం. మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు. జగిత్యాల పట్టణ చింతకుంట మినీ ట్యాంక్ బండ్ వద్ద జగిత్యాల పట్టణం రాజక సంఘం ఆధ్వర్యంలో కోటి మహిళా విశ్వవిద్యాలయానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాకలి ఐలమ్మ పేరు ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు, మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ గారు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు మాట్లాడుతూ, కోటి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు ప్రకటించిన ముఖ్యమంత్రి గారికి జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఐలమ్మ పోరాటం నేటి మహిళలకు, సమాజానికి స్ఫూర్తిదాయకమని, జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్లు బాలే శంకర్, పంబాల రాము, పద్మావతి పవన్, కప్పల శ్రీకాంత్, రజియోద్దీన్ కూతురు రజేష్, సంఘం అధ్యక్షులు దేవరాజ్, ఉపాధ్యక్షులు హనుమన్లు, కార్యదర్శి మారిపెల్లి శ్రీనివాస్, నాయకులు దూమల రాజ్ కుమార్, పెద్దింటి రాజు, భూమయ్య, రమేష్, శ్రీనివాస్, సుమన్ రావు, గౌస్, గట్టు రాజు, కార్యవర్గ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రజా తెలంగాణ టీవీ CEO డాక్టర్ ఆజం, అదేవిధంగా ప్రజా తెలంగాణ టీవీ జగిత్యాల జిల్లా బ్యూరో ఖుస్రు హజారీ పాల్గొనడం జరిగింది. అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా గౌరవ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్ గారికి, వివిధ కుల సంఘాల పెద్దలకు, పాత్రికేయులకు నమస్కారం. ఈరోజు జగిత్యాల పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడంతో వారందరూ కూడా హర్షిస్తూ ఈరోజు ఇక్కడ జగిత్యాల చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేస్తామనే కార్యక్రమం పెట్టుకొని నన్ను ఆహ్వానించారు. మరి ఆహ్వానించడమే కాకుండా వారందరూ కూడా ఈ సందర్భంలో ఇక్కడ రావడం చాలా సంతోషం. ఇట్టి కార్యక్రమంలో చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ శ్రీకాంత్ గారు, శంకర్ అన్న, చాలామంది కౌన్సిలర్స్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మరి చాకలి ఐలమ్మ గురించి తెలియని వారు స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఒక వీర నారిగా పేరుగాంచింది. పెద్ద చదువుకోకుండా కానీ సమాజం పట్ల ఒక అవగాహన ఉండి సామాజిక స్పృహతోటి పెద్ద పెద్ద పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత, వీర నారి చాకలి ఐలమ్మ. కూడా భయపడకుండా ముందుకొచ్చి, అట్లనే కొడుకులకు అన్యాయం జరిగినా, కూతురికి అన్యాయం జరిగినా కూడా ఏనాడు కూడా అడుగు వెనుకకేయకుండా ఆమె ఆనాడు పోరాడింది కాబట్టి, మరి ఆ పోరాటం కోసం ఆమె పోరాటం చేసింది కాబట్టి, సో దాంట్లో భాగంగా మనకు ఈరోజు మహిళా యూనివర్సిటీకి ఆమె పేరు పెట్టడం, చాకలి ఐలమ్మ పేరు పెట్టడం రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే టెక్స్టైల్ హ్యాండ్లూమ్కి